తెలంగాణలో గత కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటైన హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సలకన్ చెరువులో అక్బరుద్దీన్ ఓవైసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న పోస్టులపై అక్బరుద్దీన్ స్పందిస్తూ ట్యాంక్ బండ్ బఫర్ జోన్లో ఉన్న నెక్లెస్ రోడ్ని కూడా కూల్చివేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైడ్రా అధికారులను నిలదీశారు. రేవంత్ సాబ్ మీకు దండం పెడతా, తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించుకోవచ్చని, ఆ స్కూల్ని మాత్రం కూల్చవద్దని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. పేదలకు ఉచిత విద్యను అందించేందుకే 12 భవనాలను నిర్మించానని చెప్పుకొచ్చారు. వీటిని ఉద్దేశపూర్వకంగా కొందరు నేతలు తప్పుగా చూస్తున్నారని చెప్పారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని, ఇప్పుడు కూడా కావాలంటే మళ్లీ అలా దాడి చేసుకోవచ్చని తెలిపారు. పేదల విద్యాభివృద్ధి చేస్తున్న కృషికి మాత్రం అడ్డుపడొద్దని అక్బరుద్దీన్ ఓవైసీ హైడ్రాకు విన్నవించుకున్నారు. కాగా హైదరాబాద్లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం ఉండకుండా హైడ్రా దూసుకుపోతున్న వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ కూల్చివేతలపై స్పందించి విమర్శలు గుప్పించడం చర్చగా మారింది. మరోవైపు ఇప్పటికే అనురాగ్, నీలిమ ఇన్స్టిట్యూట్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలుగా నిర్మించారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. ఏ సమయంలోనైనా హైడ్రా అధికారులు పల్లాకు చెందిన అనురాగ్ యూనివర్సిటీపై అటాక్ చేస్తారో తెలియక పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. అయితే హైడ్రా కూల్చివేతలను కొంతమంది విపక్ష పార్టీలకు చెందిన లీడర్లు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం రహస్య ఎజెండాతో కూల్చివేతలను కొనసాగిస్తుందని విమర్శిస్తున్నారు. కానీ మెజార్టీ ప్రజల నుండి మాత్రం సానుకూల స్పందన వస్తుండటంతో హైడ్రాని ఇక ఎవరూ ఆపలేరని తెలుస్తోంది. ఇప్పటికే బడా నేతల గుండెల్లో సైతం హైడ్రా గుబులు పట్టుకుందట. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఓల్డ్ సిటీని టచ్ చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తనామనా అన్న భేదం లేకుండా అక్రమ కట్టడాల కూల్చివేతలతో జెట్ స్పీడ్తో హైడ్రా దూసుకుపోతుందని సమాచారం. అయితే చాలా మంది మాత్రం పేదల ఇళ్ల జోలికి మాత్రం వెళ్లొద్దని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వాటి జోలికి వెళ్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని అభిప్రాయపడ్డట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.